జ్యోతిష శాస్త్రపరంగా జన్మరాశికి ప్రత్యేకమైనటువంటి లక్షణాలను ప్రామాణిక జ్యోతిష గ్రంథాలలో నిర్దేశించడం జరిగింది. ద్వాదశ రాశులలో ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలు ఉంటాయని, వాళ్ళకు ప్రత్యేకమైన రంగాలు కలిసి వస్తాయని జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ద్వాదశ రాశులలో మేషరాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, అదృష్టం కలిసి రావాలంటే మేషరాశిలో జన్మించిన వారు ఏ రంగాలలోకి ప్రవేశించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా మేషరాశికి అధిపతి కుజుడు. నవగ్రహాలలో కుజుడు మేషరాశికి అధిపతి కాబట్టి, కుజుడు క్రోధకారకుడు కాబట్టి మేషరాశిలో జన్మించిన వారికి కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఉన్నట్టుండి కోపం రావటం, అంతలోనే కోపం తగ్గటం, ఇటువంటి లక్షణాన్ని మేషరాశి స్త్రీ పురుషులు కలిగి ఉంటారు. అలాగే మేషరాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. మాట పడని లక్షణాన్ని కలిగి ఉంటారు. తప్పు చేయనప్పుడు ఎదుటి వాళ్ళు ఏ మాట అన్నా సరే ఆ మాట పడకుండా వ్యతిరేకించే లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎదుటి వాళ్ళు సహాయం చేస్తే వాళ్ళు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని 10 రెట్లు ఎక్కువ సహాయం చేసే లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే అవకాశాల కోసం ఎదురు చూడకుండా సొంతంగా అవకాశాలను సృష్టించుకొని జీవితంలో పైకి రావాలనే ఆలోచన ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే ఆకాశానికి నిచ్చెనలు వేయటంతో పాటుగా ఆకాశాన్ని అందుకోగలమన్న నమ్మకాన్ని కూడా కలిగి ఉంటారు. అంతటి అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మేషరాశి స్త్రీ పురుషులు కలిగి ఉంటారు. అయితే జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎంత కష్టపడ్డా ఒక్కొక్కసారి ఫలితం రాకపోయినప్పటికీ ఏ విధంగానూ చలించని, తొణకని బెణకని స్వభావాన్ని మేషరాశిలో జన్మించిన స్త్రీ పురుషులు కలిగి ఉంటారు. అలాగే మేషరాశి వాళ్ళు వయస్సుతో సంబంధం లేకుండా అందరితో కలుపుగోలుగా ఉంటారు. సభలు సమావేశాల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతారు. మంచి వక్తలుగా కూడా రాణించే అవకాశం ఉంది. అలాగే కుటుంబ జీవితంలో క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పిల్లలను క్రమశిక్షణతో తీర్చిదిద్దే లక్షణాలు మేషరాశి స్త్రీ పురుషులకి ఎక్కువగా ఉంటాయి. అలాగే ధనం ఖర్చు పెట్టే విషయంలో కూడా మేషరాశిలో జన్మించిన వాళ్ళు తమ కోసం కాకుండా తమ కుటుంబం కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టే లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళు ఏ సలహాలు ఇచ్చినప్పటికీ వాళ్ళ ఆత్మాభిమానానికి ఇబ్బంది కలగకుండా ఉంటే మాత్రమే ఆ సలహాలను స్వీకరించే లక్షణాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా మేషరాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఒకరి మీద ఆధారపడకుండా జీవించాలని కోరుకుంటారు. జీవితంలో ఎప్పుడూ దేనికి ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవిస్తూ ముందడుగు వేయాలనే ఆలోచనను ఎక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి ప్రధానంగా మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి, కుజుడు అంటేనే క్రోధానికి, ఆత్మవిశ్వాసానికి సంకేతం కాబట్టి ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే చలించని మనస్తత్వంతో ముందడుగు వేసి విజయాన్ని సాధించే లక్షణం మేషరాశి స్త్రీ పురుషులకు ఎక్కువగా ఉంటుంది. మేషరాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే యంత్రాలు, యంత్ర పరికరాలకు సంబంధించిన రంగాల్లో ప్రవేశిస్తే అద్భుతంగా కలిసి వస్తుంది. అంటే మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే ఆటోమొబైల్ ఇంజనీర్లుగా అద్భుతంగా రాణిస్తారు, పైలట్లుగా రాణిస్తారు. అలాగే సాహసోపేతమైన క్రీడల్లో రాణిస్తారు. బాక్సింగ్ లాంటి రంగాల్లో ప్రవేశిస్తే విశేషంగా రాణిస్తారు. మేషరాశికి అధిపతి కుజుడు వ్యవసాయకారకుడు కాబట్టి మేషరాశి వాళ్ళు వ్యవసాయ రంగంలోకి ప్రవేశిస్తే కూడా అద్భుతంగా రాణించగలుగుతారు. అలాగే కుజుడు ఆహార తత్వాన్ని కలిగి ఉంటాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి భోజనానికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవైనా బాగా కలిసి వస్తాయి. అలాగే కిరాణా వ్యాపారం కూడా మేషరాశి వాళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తుంది. మేషరాశి వాళ్ళు పోలీసు, మిలిటరీ రంగాల్లోకి ప్రవేశిస్తే కూడా చాలా అద్భుతంగా రాణించే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రత్యేకమైన రంగాల్లో ప్రవేశించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.